ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆసీనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. ప్రభా, మేము వాక్యం విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయి, రక్షణ దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మనసులో మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని రక్షించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 12 చదువుదామండి. కీర్తనలు 12 మొదటి వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. ఎవరండి? యెహోవా నన్ను రక్షించుము, మా భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండక పోయిరి. ఎక్కడండి? మన ఈ లోకంలో భక్తి గలవారు ఒక్కరును కూడా లేరని చెప్పుచున్నాడు. విశ్వాసులు ఒక్కరు కూడాను లేరు. నన్ను కరుణింపుము, నన్ను రక్షించుము అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు ప్రార్థన చేయుచున్నాడు. మనము కూడా అలాంటి ప్రార్థనని కలిగి ఉండాలి. నన్ను రక్షింపమని, నన్ను స్తుతించమని, నన్ను కాదు దేవునిని స్తుతించే భాగ్యము ఇమ్మని అడగాలి. నాకు రక్షణ దయచేయమని అడగాలి. మమ్మలను కరుణింపుమని అడగాలి. ఈ లోకంలో అయితే నరులు ఏమాత్రమును కూడా రక్షణ పొందలేకపోతున్నారని అడుగుచున్నాడు. ఏంటది? విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరని చెప్పుచున్నాడు. ఈ లోకంలో జనులు గతించిపోచున్నారు. అందరూ ఒకరితోనొకడు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచికములాడు పెదవులతో పలుకుదురు. ఏంటదండి? అందరూ ఒకరితోనొకడు అబద్ధములాడుచున్నారు. ఈ పాపలోకంలో అందరూ కూడా అబద్ధాలు. ఇక్కడ మాట అనేసి వెంటనే నేను అనలేదని అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. కానీ విన్నవారు మనకు తెలుసు, దేవుడికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు అబద్ధం ఆడినంతరానే అది నిజమైపోదు కదా. ఒకరోజు నిజమవుతుంది. నువ్వు అబద్ధం చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది నిజమని తెలిసిన తర్వాత ఎంత సిగ్గుపడాలి. ఆ అబద్ధాన్ని దాచడం కోసం 100 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. అలా కాకుండా మనం ఏమి చేయాలి? నిజము మాట్లాడామనుకో అక్కడితోటి సరే, కానీ అబద్ధములు మాత్రం ఎప్పుడును కూడా ఆడకూడదు. ఎప్పుడును కూడా నిజమునే పలకాలి. ప్రతి ఒక్కరును కూడా మోసకరమైన మనసు గలవారై ఉండకూడదు. ఇచికములాడు పెదవులతో పలుకుదురు. ఇచికములు అంటే ఎగతాళి మాటలు, హేళన మాటలు మాట్లాడేవారు. వారు పెదవులు ఎలాగోనని ఇచికములాడు పెదవులతో పలుకుదురు. మోసకరమైన మనసు గలవారై ఉండకుండా యథార్థమైన ప్రవర్తనను, యథార్థమైన మనసును కలిగి ఉండాలి. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కొట్టివేయని. ఏంటదండి? యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేస్తారని చెప్పుచున్నాడు. అబద్ధం చెప్పిన, మోసకరమైన మాటలు మాట్లాడినా, ఇచుకపు మాటలు మాట్లాడినా దేవుడు వారి నాలుకను కోసివేస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఎంత జాగ్రత్తను కలిగి ఉండాలి, ఎంత భయమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మోసమైన మాటలు, అబద్ధం చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, మోసం చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత శిక్ష విధిస్తాడు దేవుడు. వారి నాలుకను కోసివేస్తానని చెప్పుచున్నాడు. ఇది నీ మాట, నా మాట కాదు, దేవుని మాట. బెంకములాడు పెదవులను కోసివేస్తానని చెప్పుచున్నాడు. ఆ నాలుక చేత మేము సాధ చేసేదాము. ఏంటదని? మన నాలుక చేత మనము సాధ చేసే. ఎలాంటి మాటలు అవి? మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందురు. ఎవరు? వారి ప్రవర్తన వారిదే. అబద్ధములాడినప్పుడు మోసం చేసిన నాకంటే గొప్పవాడు ఎవడుండరు, నాకంటే ధనవంతుడు ఎవడుండరు, నీకంటే ఎవరును కూడా నన్ను మించిన వాళ్ళు ఉండరు, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే రైట్ అని అనుకునే వాళ్ళకి దేవుడు ఏమని చెప్తున్నాడు? వారి నాలుకను కోసివేస్తానని చెప్పుచున్నాడు. నాకంటే ప్రభువుడు ఎవడని అనుకునిచుంటున్నారు. వారి నాలుకకు వారే సాధన చేసుకునిచుంటున్నారు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనెప్పుడు లేచేదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటండి? బాధపడు వారికి బాధను, బలాత్కారులను బట్టి మా పెదవులు మావి, మా ప్రభువు ఎవడని వారు అనుకుందరు. మా బాధను బట్టి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనెప్పుడు లేచేదను. రక్షణ కొరకు నేను ఎదురు చూచేదను.
మనం ఎప్పుడూ కూడా రక్షణ కొరకే మాత్రమే ఎదురు చూడాలి. మనము ఇచ్చకప్పుల మాటలకు కానీ, చెడు మాటలకు కానీ, చెడు స్నేహాలకు కానీ దూరంగా ఉండాలి. బాధలు వస్తూ ఉంటాయి, అలాగని దేవుడిని నిందించకూడదు. ఎప్పుడును కూడా మనము బాధలు వస్తూ ఉంటాయి. బాధలు మనుషులకు రాకపోతే ఎవరికి వస్తాయి? మనం చేసిన పాపాలు, మన చేసిన దోషములు బట్టి మనకి చేసిన వాటిని బట్టి ఈ లోకంలోనే మనము చెల్లించుకోవాలి. దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తానని చెప్పుచున్నాడు. పొందుకునేవారిగా ఉందాం, రక్షణ నిమ్మని అడుగుదాం. దేవుడు కోరితే ప్రతిదీ ఇస్తానని చెప్పుచున్నాడు. అది మారు మనసు కానీ, లేకపోతే మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, మంచి నడవడికను కానీ అడిగితే దేవుడు కంపల్సరీ ఇస్తానని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా మంచిని కోరుకోవాలి. అబద్ధములాడు పెదవులు, మోసకరమైన నాలుకని దేవుడు కోసివేస్తానని చెప్పుచున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమె ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆశీర్వదమైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించినైనా, ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, ఎదవరాలని, బాలింతలని, బాలికలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచే. చదువుకుంటున్న పిల్లల్ని ప్రభా, ప్రతి ఒక్కరిని, అనాథ బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్న వారిని ప్రభా ఆరోగ్యంగా ఉంచమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో బాధపడుచున్న వారిని, ఆపరేషన్లు చేయించుకున్న వారిని, హాస్పిటల్లో నేను ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు ప్రభా. వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారు మనసును దయచే, కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయము నీ వాక్యము ఎడల వినయమును, విధేయతను కలిగి జీవించుటకు సహాయం చేయ. మా సంఘాలని, మా దేశాలని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. శత్రువుల్ని, మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. హాస్పిటల్లో ఉన్న బస్సులో వచ్చిన రైలు వారు చేయించిన పని పాటల ఎందును, వారు నడుపుచున్న వాహనములు ఎందును మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభ. ఇల్లు లేని వారికి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారిని కూడా దీవించమని ప్రభ అడుగుచున్నాను ప్రభ. వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభ, వారి రాకపోకలు ఎందు ఉండమని అడుగుచున్నాను ప్రభ. ఆ ప్రార్థనను ఈ బాధ సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి యందు నెరవేరినట్లును మా నిత్య ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. దుష్టు నుండి, కీడు నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.